ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. 400 మెంబర్స్ అయితే మనం 2 lakh సబ్స్క్రైబర్స్ అవుతాము. రైట్ నౌ ఐమ్ గెటింగ్ రెడీ ఫర్ ద ఆఫీస్. సో గైస్ మనం ఇంకా 85 ఉన్నాము. 50 సబ్స్క్రైబర్స్ అయితే మనం 2 lakh హిట్ చేస్తాం. 1 lakh కాదు 2 lakh. 2 lakh సబ్స్క్రైబర్. 2 lakh. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. 3 4 అయిపోయారు. దరిద్రం అది అలా ఉన్నాయి. రాజా థ్యాంక్ యూ సో మచ్. సరే పూజ, నువ్వు వీడియో తీసుకుంటా ఉండు, నేను ఇప్పుడు అదంతా ఊడవాలి కదా, నువ్వు ఎలా ఊడవాలి చూసా పిల్లలు. విత్ ఇన్ 2 months ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉండింది. సో త్వరలోనే షేర్ చేసుకుంటాను అనమాట. మా ఇద్దరికి ఈ వీడియోలో మీరు నేను 2 lakh హిట్ అయ్యేంత వరకు జరిగే వ్లాగ్ని చూడబోతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం 1,99,400 చేంజ్ ఉన్నాం. ఇప్పుడైతే మేము ప్రజెంట్ జిమ్లో ఉన్నామన్నమాట. ఇవాళ చాలా లేట్ అయిపోయింది జిమ్కి వెళ్ళడము. నార్మల్గా అయితే 6:30 కల్లా జిమ్లో ఉండి 8 కల్లా ఆవగొట్టుకుంటాము. ఇక్కడ నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నా, ఎప్పటి నుంచో 69 ఉన్నా. జస్ట్ ఇంచెస్ చేంజ్ వస్తుంది కానీ వెయిట్లో ఎందుకో చేంజ్ రావట్లేదు అనమాట. నా తర్వాత రాజా చెక్ చేసుకున్నాడు. ఈ వెయిట్ చూసినప్పుడల్లా ఎంతో కొంత అప్సెట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు జిమ్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. హలో. సో నేనైతే ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను అనమాట. ఇంకా 400 మెంబర్స్ అయితే మనం 2 lakh సబ్స్క్రైబర్స్ అవుతాము. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 9:30 అయింది టైము. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేనేంటంటే 1 అవర్ లోపు అయిపోతే రాజా కూడా ఉంటాడు కదా, సో దట్ లైవ్ కొంట్ పెట్టచ్చు అనేసి నాకు ఉద్దేశం. చూడాలి 1 అవర్ లోపు అవుతారో లేదో. అండ్ ఒకవేళ అవ్వకపోతే కొంచెం లేట్గా అయినా వెళ్ళాలి ఇంకా, బికాజ్ ఈ మూమెంట్ చాలా స్పెషల్ నాకు. సో రాజా కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్. ప్రస్తుతానికైతే జిమ్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి ఫాస్ట్గా. హెడ్ బాత్ చేద్దాం అనుకున్నా కానీ రేపు నాకు షూట్ ఉండిందనమాట, ఒక జ్యువెలరీ షూట్. సో దానికి సంబంధించి నేను హెయిర్ బ్లో పెట్టించుకుందాం అనుకుంటున్నా. సో ఎట్లాగో రేపు వాళ్ళు హెడ్ వాష్ చేస్తారు కదా, మళ్ళీ మనం ఎందుకు చేసుకోవడం ఎక్స్ట్రా పని అని చెప్పి నేను ఇంకా హెడ్ బాత్ అయితే ఇప్పుడు చేయట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోదాము ఇంకా. సో నేను ఫ్రెష్ అయిపోయాను. రైట్ నౌ ఐమ్ గెటింగ్ రెడీ ఫర్ ద ఆఫీస్. ఆల్రెడీ 10 అయిపోయింది. ఇంకా మనం దగ్గరలో ఉన్నాం. నేను ట్రైన్ త్వరగా అయితే కొంచెం ఆఫీస్కి తొందరగా వెళ్ళాలనుకుంటుంది. బికాజ్ నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఒక స్టోరీ డిస్కషన్ ఉంది. దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఏంటి స్పెషల్ అని చెప్పి. సో అయితే ఫస్ట్ బేసిక్ మాయిశ్చరైజర్ రాస్తున్నా. చాలామంది నాకు కింద కామెంట్స్లో పెడుతున్నారు, ఏంటక్క మీరు ఫస్ట్ మాయిశ్చరైజర్ రాస్తున్నారు సిరం కదా అని. యాక్చువల్లీ నేను సిరం రాసి మాయిశ్చరైజర్ రాస్తే నా ఫేస్ ఫుల్ పొడిగా అయిపోతుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజరే రాస్తాను. ఎందుకంటే నాది ఎంత డ్రై స్కిన్ అంటే అంత డ్రై స్కిన్. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసా. కొంచెం ఈ గ్యాప్లో మనం లిప్ బామ్ అయితే వేసుకుందాం. ఇది కొంచెం కలర్ వచ్చే లిప్ బామ్ అనమాట. సో అందుకే నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తున్నా ఈ మధ్య. నేను మొన్న అమెజాన్లో పెట్టింది నైట్ యూస్ చేస్తున్నా అప్పుడప్పుడు. సో అది దాని రిజల్ట్ ఎలా ఉండిందో తెలియట్లేదు. ఎందుకంటే ఈ లిప్ బామ్ యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నావి లిప్స్ కొంచెం కలర్ వస్తున్నాయి. సో అందుకే అది పని చేస్తుందో లేదో తెలియట్లేదు. లిప్ బామ్ ఆపేసి చూడాలి అది వర్క్ అవుతుందో లేదో అని చెప్పి. ఇది అయిపోయింది. చాలామంది ఈ సన్ స్క్రీన్ ఎలా ఉండింది అని అడిగారు. ఇదైతే నేను డాట్ అండ్ కీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. స్ట్రాబెర్రీ స్టిక్ సన్ స్క్రీన్. ఇట్స్ ఆల్మోస్ట్ 540 రూపీస్ ఎంతో పడింది నాకు. నేనైతే ప్రస్తుతానికి ఇదే యూస్ చేస్తున్నా. ఒక ఆల్మోస్ట్ 1 month నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. నా బర్త్డే ముందుకి అట్లా వచ్చినట్టుంది. సో అప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నాను నేను.
బాగుంది, నాకైతే నచ్చింది. చాలా లైట్ వెయిటెడ్గా ఉందన్నమాట స్కిన్ మీద. ఇది ఏంటంటే రీఅప్లికేషన్ కోసం యూస్ చేస్తారంట, బట్ నేనైతే డైరెక్ట్గా సన్ స్క్రీన్ లాగే యూజ్ చేస్తున్నా. అంటే మనం ఆల్రెడీ ఒక సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్కి మళ్ళీ రీఅప్లికేషన్ చేస్తారు కదా చాలామంది, సో దానికోసం అని చెప్పి ఇలా స్టిక్స్ యూస్ చేస్తారంట. బట్ నేనైతే డైరెక్ట్గా ఇదే సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నా. ఇట్స్ గుడ్, నాకైతే నచ్చింది. 1 మంత్ అయినా కూడా ఎక్కువ రోజులే వచ్చింది, ఎందుకంటే నేను ఇంత బుడ్డ స్టిక్ నాకు తెలిసి ఒక 1 మంత్ కూడా రాదేమో అనుకున్నా. నాకు తెలిసి ఈజీగా ఇంకొక 2 మంత్స్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికైతే నేను సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నాను అనమాట. స్క్రీన్ రాసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇద్దాము, ఒక 5 minutes అన్న గ్యాప్ ఇస్తాను నేను. ఈలోపు బాదం పప్పు వలుచుకొని వస్తాను గైస్. సో వీకో టర్మరిక్ రాస్తున్నా, కొంచెమే రాస్తాను వీకో టర్మరిక్. అండ్ కొంచెం పౌడర్. నేనైతే యూజ్ చేసేది యాడ్లీ పౌడర్ యూజ్ చేస్తున్నా, ఎప్పటి నుంచో యాడ్లీ యూజ్ చేస్తున్నా. నేనైతే రెడీ అయిపోయాను, వైట్ స్టిక్కర్ పెట్టుకున్నా బికాజ్ వైట్ డ్రెస్ వేసుకున్నా కదా అని చెప్పి. ఇంకా బేసిక్ నార్మల్ హెయిర్ స్టైలే ఎప్పుడు వేసుకునేదే. ఫుల్లాక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆఫీస్లో అర్జెంట్ పని పడింది అనమాట. సో ఇంక అందుకే బయలుదేరిపోయాను. సో ప్రస్తుతానికి ఇక్కడ నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తున్నాను. మేబీ ఆఫ్టర్నూన్ అలా అవుతారేమో, లంచ్ టైంలో అలా వచ్చి ఇంకా సెలబ్రేట్ చేద్దాంలే అని అనుకున్నాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. రాజాకి వేరే పని ఉండడం వల్ల నేనైతే ప్రస్తుతానికి ఆటోలో వెళ్తున్నాను. ఇంకా ఆఫీస్ రీచ్ అయిపోయాను, అక్కడ షూట్ చేయలేదు ఎక్కువగా నేను. మార్నింగ్ ఎప్పుడో అవుతారు అనుకుంటే. ఎస్ బంచ్, ఇవాళ వ్యాలంటైన్స్ డేగా. పుల్కా నన్ను కర్రీ ఇప్పిస్తుంది. డైట్ కదా, వ్యాలంటైన్స్ డేగా డైట్ కదా, నేను ఇప్పేలాగా కాదు, కానీ తినకూడదు అంతే. బయట ఫుడ్ తినకూడదు. ఒక చీట్ మీల్ చేయొచ్చు, అభిప్రాయం చెప్పారు. చేయకూడదు, ఆల్రెడీ మనం చేస్తాం ఏం తిన్నాం ప్రవాసీ ఫంక్షన్కి. అసలు ప్రవాసీ ఫంక్షన్కి వెళ్ళిందే లేటు. బిర్యానీ తిన్నాం కదా. సో గైస్ మనం ఇంకా 85 ఉన్నాము. మేము ఇంటికి వెళ్తాం. ల్యాప్టాప్ తెచ్చావా? ఎందుకు ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఈ టైం గ్యాప్లో నీకేం పెరగర్లే, 85 ఇంటికి వెళ్ళినంత టైం ఉందని కదా. అలాగా ఇక్కడ ఇంత హెడ్ఏక్ గా నువ్వు పని చేయలేవు. అబ్బా ఫుల్ మెడ నరాలు నొప్పుడుతున్నాయి పొద్దున్నుంచి. ఎందుకు? ఏమో సిస్టమ్ వల్ల. ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా 50 ఓన్లీ 50 సబ్స్క్రైబర్స్ అయితే మనం 2 lakh హిట్ చేస్తాం. సో ఐమ్ అరేంజింగ్ ల్యాప్టాప్ లైవ్ కౌంట్ చేద్దామని చెప్పి. సో రాజా కిందకి వెళ్ళాడు అనమాట, ఏమంటారు స్మాషర్ అది ఉంటుంది కదా, అది తీసుకొద్దామని చెప్పి. జస్ట్ మేమిద్దరమే ఉన్నాం. కేక్ కట్టింగ్ అట్లాంటివి ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఒక రీల్ లాగా ఒక షార్ట్ లాగా తీసుకుందాం అని చెప్పి అలా ప్లాన్ చేసామన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి వి విల్ ప్లాన్ టు గో ఫర్ డిన్నర్ అని అనుకుంటున్నాం. బట్ పొద్దున్నే కష్టపడి వర్కౌట్ చేసాం ఇద్దరం, కార్డియో వర్కౌట్స్. సో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి డిన్నర్ ప్లాన్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో చూడాలి. ఇంకొక 50 ఉన్నారు. సో లైవ్ కౌంట్ పెట్టడానికి వెయిట్ చేస్తున్నాను నేను కూడా. 1 lakh కాదు 2 lakh. 2 lakh సబ్స్క్రైబర్. ఇట్రా, ఇక్కడ చూసిన దానికి ఇక్కడ ఇటు పక్క నుంచి ఈ లైట్ చూడు. నీకు ఎందాక లైట్ చూపిస్తాను. ఒక్కసారి ఇప్పుడు నువ్వు డ్రెస్ మార్చుకుంటున్నావా? నాకా మనకా? మనకి. మరి పొద్దున్న అట్లే వదిలేసినాయి, అట్లే ఉన్నాయి. సాహసమే చైరాడింబక్క అన్నది గనక పాతాళ భైరవి చూడండి గైస్, ఇంకా 46 రావాలి మనకి. పువ్వులాంటి చిన్నదా ఆల్రెడీ నేను షర్ట్ ఏం మార్చలేదు. ఇంత కూడా షర్ట్ ముందు క్లిప్స్ ఉన్నాయి నాన్న. అవునా? దాని మీద కాకిరెట్ పడింది. నిజం, కాకిరెట్ పడింది దాని మీద. We are 10 lakhs family. 2 lakh family. 2 lakh family.
అంటే పక్కా 10 lakhs అయింది కాబట్టి అందుకే చూద్దాం. చెప్పాను. లోపల బాగా వస్తుంది. 2 lakh 2 lakhs ఇక్కడ పెడదాం ట్రైపాడ్. ట్రైపాడ్ కాదు, అంటే పెడదాం బయట. బయట అట్లా ఎట్లా కావాలని చూపిస్తా. బాగా ఇంట్రెస్టింగ్. అయితే అసలు మంచిగా రాట్లా గైస్. ఇంకా 39 ఉంది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు 62. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకు ఈ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కొత్త పడక బయటికి తీసుకెళ్ళకుండా ఉండడానికి. ప్రతిరోజు మాకు వ్యాలంటైన్స్ డే. ఏం కాదు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే గాయస్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అటు చూసి కాదు, నన్ను చూసి చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. 1 2 3 4. 63. గైస్ ఈ పేరు పూజ అనే, కానీ ఈ ల్యాప్టాప్ ఎవరిదో నాకు తెలియదు. పెద్దగా ఉంటుంది బాగుంది స్క్రీన్. ఇంకా అలా తీసుకొస్తా కదా. ఇంకా నైనా అంత పెట్టా. నువ్వు పట్టుకో, నేను బాంబులు తెస్తా. ఒకటి చాలా అయ్యా, నేను ఓడలేను. ఒకటే ఓకే ఓకే. ఇదేదే పూజ. అది దాచిపెట్టేసా. ప్లీజ్ ప్లీజ్ రాజా, నేను అది తొడగలేను. నీ శ్వాసం వస్తుంది. వద్దు ప్లీజ్, నా జుట్టు మీద కొట్టొద్దు ప్లీజ్. రేపు అది ఉంది. అది తీయడం కాదు, పూజ తీయమంటాను నేను. లే పూజ నువ్వు చేస్తున్నావు కదా, నేనేమన్నా టప 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 అయిపోతాయి అన్నానే. ఫొటోసే కదా అందులో. ఒకసారి ప్రేమ నువ్వు నో ఇంటర్నెట్ అంట రాజా. ఇది ఇవన్నీ రికార్డ్ చేయ. అదే 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 వస్తాను. ఈ ఫ్రేమ్ కాల్ చేస్తున్నావు కదా. నేనేం చేశాను? మనకు అయితే వస్తుంది చూడు. అమ్ము ఇప్పుడు కుట్టు కుట్టు కుట్టు. క్యాపిటల్ ఆర్ ర్యాప్. కాంట్ కనెక్ట్ అంట. హాట్స్పాట్ కనెక్ట్ చేయి. నో ఇంటర్నెట్ అంట రాజా. వస్తుందా? హాస్పిటల్ ఆన్ చేసలేదు. చూడు ఐఫోన్ 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 రావట్లే ఐఫోన్. అసలు నీకుందా నెట్? ఇంకా కనెక్టింగ్ అంట. అయిపోయి ఉంటాం నాకు తెలిసి కదా. ఇంకా కనెక్టింగ్ అంట. అయిపోయారు. లైవ్ కాకుండా అయిపోయారు. కొట్టేస్తున్నా ఆగు ఆగు. ఫోన్ లో అయిపోయారా? అయిపోయారు 200K. ఎంతసేపు అవుతుందా నీ ఐఫోన్ కనెక్టింగ్? రీస్టార్ట్ చేయి ఇంటిగా. ఇప్పుడు దాకా వచ్చి ఇప్పుడు అవడం అంటే చచ్చా, నా ల్యాప్టాప్ ఉన్నప్పుడు దరిద్రం. ఇందాక ఎవరు వచ్చారు వెంటనే? పూజ ఎవరు వచ్చారంటావు? ఇంటర్నెట్ పోయింది. ప్రేమ అన్న జిత్తుగాడు వచ్చారు. ఒకసారి కొంచెం దగ్గర రా. ఎక్కువ బిల్లు కట్టింది కదా. 6 months కట్టానా? 6 months ఒకేసారి కట్టామన్నా. తీసుకోండి సెకండ్ మంత్. గంట అవుతుంది రాజా. నా పర్సనల్ ఓపెన్ 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 చేయి. నెట్ రాకుండా నేను ఓపెన్ చేసిన వేస్ట్. కరెక్ట్ గా చూసుకోవా ఇవన్నీ. నాకేం తెలుసు సడన్ గా వస్తే. చాలా చేసినట్టు
ఉంలే, ఇది ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా బాగుంటుంది. ఇదిగో ఇప్పుడు వచ్చింది. నాకేం తెలుసు నాన్న. పదా బయటికి పదా, ఆగు. ఇల్లు ఉడుచుకోవాలి. బయట అయితే బయట వరకు కొంచెం వరకు ఉడితే అయిపోయింది. పూజకి హ్యాండిల్ చేయడం రాలేదు సిస్టమ్. నీకు వచ్చిగా ఉంది. రీఫ్రెష్ పట్టపోయి షట్ డౌన్ చేసింది. కట్టలు వాడకు రాజా. అయ్యా 20606 అయ్యా తిగ్గు. అదేంటి అలా ఉన్నాయి కాగితాల్లాగా, మెరుపులా కూడా లేవు. నువ్వు కొట్టద్దు ప్లీజ్. షార్ట్ వీడియో తీలే రాజా, ఒక్క నిమిషం ఆగు. అచ్చా ఇది ఆన్ చేయాల. వద్దు ప్లీజ్, అది కొట్టు కొద్ది కొట్టుకో. ఓకే 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 ఓకే. రాజా కంగ్రాట్స్. కంగ్రాట్స్. కొట్టనని చెప్పాను జుట్టు మీద ప్లీజ్. ఓకే నా సిస్టమ్ కదా. అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. రాజా సెలబ్రేషన్ సెలబ్రేషన్. ఒక నిమిషం ప్లీజ్ కొట్టకు రాజా. లాస్ట్ టైం కూడా ఇంత చేసి ఓవర్ చేయమాక. ఓకే సిస్టమ్ కంప్లైంట్ కోసం ఫిక్స్ కావాలి రాజా. ఫిక్స్ కొడుతున్నాడు. ఫిక్సా? వీడియో చేస్తున్నా. ఫిక్స్ కొట్టట్లేదా? ఫిక్స్ కొట్టు. ఓకే. ఏం పెద్దలు ఒకటి ఫిక్స్ కొట్టు. ఆగు ఆగు ఆగు. అది పోయేదానికి ఇది అంతే చేస్తాడు. ఓకే. రాజా చాలా ప్లీజ్. చాలా ఇది రాజా అయిపోయింది. అయిపోయింది. కంగ్రాట్స్. కంగ్రాట్స్. వెరీ కంగ్రాట్స్. ఇప్పుడు ఇదంతా నీ శ్వాసం కొట్టింది. అసలు చూడు ఎలాంటి ఎవరైనా ఇలాంటి చెప్తారు హ్యాపీ బర్త్డేనా? ఆ లోపల ఏం పెడతారో నాకేం తెలుసు. అవును మెరుపులు లాంటిది అవచ్చుగా. ఇదేంటి మెరుపులా ఉంటారు నాకేం తెలుసు. ఇక్కడ రాశారు కదా హ్యాపీ బర్త్డే అని. ఎలా ఉన్నావు అంటే నువ్వు రాజా ఓవర్ చేయమాక, ల్యాప్టాప్ పగిలిపోద్ది. సరే ఇంకా ఆపు. ఫోన్ మీద అలా కొంచెం ఫిల్టర్ ఎఫెక్ట్ పడింది. ఓకే. ఇల్లంతల జాగ్రత్త ఎందుకు పూజ? పూజ ఆడదు కాదు, తబలా. అసలు కాదు తప్పదా. రెడీ తబలా కాదు పూజ, తబలా. ఖచ్చితంగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరిని కూడా పిలిచి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా. చెప్పు, లేకపోతే పిలిచి భోజనాలు పెడదామని. ఇంటికి ఇద్దరు అనాథలు పిలిచి భోజనాలు పెడదామని. మొత్తం తెలిపేసి జాకెట్ ముక్కలు కూడా పెడతాం. ఆల్రెడీ మధ్యాహ్నం భోజనాలు ఇప్పించాను. ఓ 10 మంది దాతల దాకా పెట్టాము. థ్యాంక్ యూ సో మచ్. సరే పూజ, నువ్వు వీడియో తీసుకుంటూ ఉండు. నేను ఇప్పుడు అదంతా ఊడవాలి కదా, నువ్వు ఎలా ఊడవాలి? నేను వచ్చి ఉడుస్తా ఒకసారి షార్ట్ ఎడిట్ చేసి. కానీ నిజంగా ఊడుస్తావుగా? అదే 50 అంటే రోజు నేనే చేస్తాగా పని. కట్టని పడక రాజా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. 2 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్కి. యాక్చువల్గా 16th ఇదే 2 months బ్యాక్ మనం 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండే. చూసా పిల్లలు, ఇదే టైంకి మనం 2 months బ్యాక్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. విత్ ఇన్ 2 months ఆగు, మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దు కానీ. అట్లా క్లాప్ చేస్తున్నాం అన్నీ. ఆగు. నేను ఏమన్నారు, ఆ క్యాప్ పెట్టుకుంటే బట్టలు వచ్చిందన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. 2 lakh సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరు నా పేర్లు తెలియదు కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒక 2 months బ్యాక్ ఇదే 1 lakh సబ్స్క్రైబర్స్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 2 lakh ఫ్యామిలీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. సో మనం ఇంకా మంచిగా ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉండాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూకి మించి ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. సో అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే కూడా ఇవాళ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ 2 lakhs ఫ్యామిలీ. ఇలాగే ఎక్స్టెండెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరందరూ మమ్మల్ని ఎప్పుడు బాగా 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 సపోర్ట్ చేయాలని నేను బాగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి అప్డేట్ కూడా ఉండింది, ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉండింది. సో అది కూడా నేను త్వరలోనే చెప్తాను. యాక్చువల్లీ ఈ 2 lakh ఫ్యామిలీ అయినప్పుడే షేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఒక 1-2 days డిలే అవ్వచ్చు. సో యా, ఆ గుడ్ న్యూస్ కూడా నేను మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను అనమాట. మా ఇద్దరికి సంబంధించిన ఒక మంచి గుడ్ న్యూస్, మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో మళ్ళీ వన్స్ అగైన్ అందరికీ 2 lakh ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.